ఆదిపురుషు సినిమా మీరు చూసారు కదా, నేను చూసిన. మీరేం ఫీల్ అయ్యారు సినిమా చూసి? అంటే పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత. కొత్తగా చెప్పి అర్థం చేయించి ఒక ప్రయోగంగా ఎందుకు అనుకోకూడదు? సైఫ్ అలీ ఖాన్కి కొన్ని చోట్ల బొట్టు ఉంటుంది. రామ అంటే నీలమేఘ శ్యామ అంటావు రాముడిని. రాముడు ఇట్లా ఉండడాన్ని ఎట్లా మరి అదే అర్థం కాదు. అంత తేజోమయమైన రావణాసురుణ్ణి అతని శిరస్సులు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభాస్ అనేటటువంటి వ్యక్తిని ఓం రావు చెప్పినట్ట మీరేం వర్రీ అవ్వకండి నేను ఉన్నాను కదా అని అన్నాను. సినిమానేమో చివరికి ముందు రామాయణం అన్నారు, తర్వాత రామాయణంతో సంబంధం లేదు, ఇది వేరే. రామాయణంలో కొన్ని కాండాలు మాత్రమే తీసుకున్నాము, అక్కడక్కడ సినిమా కాబట్టి కొంత ఏమంటారు ఫ్రీడమ్ తీసుకున్నామని అన్నారు. దాన్ని అంగీకరించవచ్చా? సినిమా కాబట్టి నా ఇష్టం వచ్చింది తీసుకుంటాను. ఆ సినిమా మీద మీకు ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది, ఏమనిపించింది? చూసిన తర్వాత ఆ ఉన్న కాస్త మనస్సు కూడా పూర్తిగా పోయింది. బాలకృష్ణ నయనతార తీసిన సినిమాలో జనాలు టీయర్స్ వచ్చాయి, మరి ఈ సినిమా ఎందుకు ఇంత వివాదం? రామాయణాన్ని పూర్ణ భ్రష్టత్వం పట్టించగలిగిన ఆది పురుషుణ్ణి ఓం రౌత్నే చూశాం. ఈ ప్రభాస్ అనేటటువంటి వ్యక్తిని పూర్తిగా అతని హీరోయిజం నుంచి డౌన్ చేయాలి. నమస్తే. సినిమాలపైన వివాదం కొత్త కాదు. అది మంచికి జరగవచ్చు, చెడుకే జరగవచ్చు, వ్యాపారం కోసమే జరగవచ్చు, ఎందుకన్నా జరగవచ్చు. కానీ వివాదం అయితే తరచుగా ఉంటూ ఉన్నది. తాజాగా ఆదిపురుషు సినిమా పైన కొన్ని రకాల వివాదాలు వస్తున్నాయి. పాత్రలపైన, సంభాషణల గురించి, మొత్తం సినిమా మేకింగ్లోనే పొరపాటున్నాయనే ఒక అభిప్రాయాన్ని ఇంకా చాలా రకాలు దాని చుట్టుముట్టు ఉన్నాయి. ఈ వివాదం ఎందుకుంది? రామాయణాలు చాలా ఉన్నాయి, కానీ రాముడు ఒక్కరే, సీత ఒక్కరే, ఆ పాత్రలు అన్నీ ఒక్కొక్కరే ఉన్నారు. ఇంత విభిన్నత ఎందుకు వచ్చింది? ఈ వివాదానికి కారణం ఏమిటి తెలుసుకుందాం. మన దగ్గర పండితులు, ఆ సినిమా చూసిరు వారు కూడా, బంగారయ్య శర్మ గారు మన దగ్గర ఉన్నారు. శర్మ గారిని అడిగి, మామూలుగా చెప్పే వాళ్ళ ఆలోచన వేరు, వేదాన్ని, పురాణాలను, రామాయణాన్ని చదివిన వారైతే కనుక ఇంకా కొంత ఎఫెక్టివ్గా చెప్పగలరు, దాన్ని సూక్ష్మాన్ని కూడా వివరించగలరు. అందుకోసమనే వారిని ఎంపిక చేసుకున్నాం. పంతులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆదిపురుషు సినిమా మీరు చూసారు కదా, నేను చూసిన. మీరేం ఫీల్ అయ్యారు సినిమా చూసి? నాకు సినిమా చూసినప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న దానికి అక్కడ జరుగుతున్నటువంటి ఘట్టాలకి రెండిటికి పరస్పర విరుద్ధము కనిపిస్తోంది. పోనీ కథ ఏమైనా వేరే ఉందా అంటే ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్ అంతా సేమ్ ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది. గ్రంథానికంటే అతీతంగా, అంటే పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత. ఈ సామెత విన్నారు కదా. పోతన చెప్పిన భాగవతం తీసుకుండేవాడు, ఓ 2 లైన్లు చదివేవాడు, వీడి సొంత తెలివితేటలతోటి ఇంకో 2 లైన్లు రాసేవాడు. ఈ సినిమా దాదాపు అలాగే ఉంది సినిమా అంతా. కానీ దాంట్లో ఒకటి, ఆధునిక సమాజానికి, ఇప్పుడు వస్తున్న కొత్త తరానికి కొత్తగా చెప్పి అర్థం చేయించే ఒక ప్రయోగంగా ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఆధునిక సమాజం అంటే తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళకి పూర్వం చెప్పినట్టు చెప్తే అర్థం కాదు, ఏదో కొత్తదనం తీసుకొచ్చి చెప్పాలి అని ఆధునిక సమాజాన్ని అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక సమాజంలో చాలా మేధా సంపత్తి ఉన్నవాళ్ళు ఏ విషయాన్నైనా మూలాలతోటి సహా క్షుణ్ణంగా అతి తేలిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనము మొబైల్ తీసుకున్నా, ఫోన్లు తీసుకున్నా, అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్, యాప్స్, రకరకాలైనటువంటివన్నీ కూడా క్షణాల్లో వాళ్ళు అర్థం చేసుకొని వాడుతున్నారు. అవును. రామాయణాన్ని ఆధునిక సమాజం కోసం నేను తీస్తాను అని రామాయణంలో లేని ఘట్టాలు తీసుకొచ్చి పెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది? కొత్తవాడికి ఓహో రావణాసురుడు అంటే గబ్బిళాల మీద తిరుగుతూ ఉంటాడు, రావణాసురుడు గబ్బిళాల మీద తిరుగుతాడా? మొత్తం పుస్తకాలన్నీ తీసి చూసుకుంటే మాకు ఎక్కడ కనిపించదు. లంక అంటే చీకటి చీకటి, అంతా రాక్షసులు ఉంటారు, వాళ్ళకి చీకటి చీకటి దారుణంగా ఉంటుంది. కానీ లంక అనేది ఒకప్పుడు ఆ అలకాపురికి రాజైనటువంటి కుబేరుడి పట్టణం, చాలా ప్రత్యేకంగా ఆయనకు సంబంధించింది. పార్వతీ అమ్మవారి కోరిక మేరకు పరమేశ్వరుడు కట్టించినటువంటిది. ఓహో అలకా, అది అంత అద్భుతమైనటువంటిది. సువర్ణమయీ లంక, 4 లక్షల విశాలమైన వీధులతో బంగారుమయమై
అసలు అట్లా వెలరారిపోతూ ఉంటుంది. సువర్ణ శోభితం. ఎన్ని వనాలో, ఎన్ని రకాల వృక్షాలో. ఇప్పుడు ఒక దేవత అన్నాం అనుకోండి, దేవతా వృక్షాలు, వృక్షాలని కూడా మన వాళ్ళు చెప్తారు. వనం అశోకవనం. రావణాసురుడు ఆవిడకి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టాడు. ఇంకా రహస్యము, మొత్తము అష్టదిక్పాలకుల్ని, గ్రహాలని రావణాసురుడు ఎవరు ఎక్కడ ఉండాలో శాసించేవాడట. ఇప్పుడు మనం ఇంట్లో ఒక రూమ్ లోపల గాలి ఇంత ఉండాలి అని మనం రిమోట్లో సెట్ చేసుకుంటున్నాం కదా, 18 డిగ్రీసా, టెంపరేచర్ ఎంత ఉండాలి, గాలి ఫుల్ స్పీడ్లో ఉండాలా, ఫస్ట్ హాఫ్ ఓరా, అట్లా వేసుకుంటున్నాం కదా. అలా లంక మొత్తములో వాయువు ఎంత ఉండాలి, అగ్ని ఎంత ఉండాలి, హీ యూస్ టు, అతను డిసైడ్ చేసేవాడు. అంతటి గొప్పవాడు రావణాసురుడు. ఆ రావణాసురుడిని తీసుకొని వెళ్ళి మంచి బ్రాహ్మణ వంశములో, బ్రహ్మవంశములో పులస్త్య బ్రహ్మకి సంబంధించినటువంటి పరంపరలో వచ్చినటువంటి రావణాసురుడు మాంసం ముక్కలు గబ్బిళాలకు పెడుతూ, పూర్వం పోనీ ఎక్కడైనా చూసారా మీరు? మీరు ఇప్పటికి చాలా రామాయణాలు చూసారు, మీకేం కొత్త కాదు రామాయణాలు, నాకు కొత్త కాదు. ఇప్పుడున్న కొత్త తరం వాళ్ళకి కూడా చాలా చూశారు, యానిమేషన్ల రూపంలో కూడా చూశారు. కానీ ఈ విధమైనటువంటి ఘట్టాలు మీరు ఎక్కడైనా చూసారా? అవును. సైఫ్ అలీ ఖాన్కి కొన్ని చోట్ల బొట్టు ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్కి అన్ని చోట్ల బొట్టు పెడితే బాగుండేది. లంకేశుడి పాత్రలో ఉన్నాడు, ఉన్నప్పుడు ఆయనకి పూర్తిగా అన్ని చోట్ల భస్మధారణ ఉండాలి. భస్మధారణ ఉండాలి. ఒకటి రెండోది నల్లబొట్టు ఇట్లా ఉంది కదా, కొన్నిసార్లు నల్లబొట్టు ఉండొచ్చు. ఎందుకంటే రావణాసురుడు యజ్ఞం చేస్తాడు. అవును, యజ్ఞం చేసేవాడు యజ్ఞ రక్ష పెట్టుకోవచ్చు, నల్లది కూడా నాకు అబ్జెక్షన్ కాదు. కానీ అతను శాస్త్ర పండితుడు, మహాపండితుడు. ఎంత గొప్ప పండితుడయ్యా రావణాసురుడు అంటే, రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత అనేకమైన శివలింగాలు ప్రతిష్ఠ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా అండి? రావణాసురుడు వేద పండితుడు కాబట్టి శరీరాన్ని చంపేయంగానే వేదము ఆశ్రయం లేనిది అయిపోయిందిగా. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైన కెమెరామ్యాన్స్ ఉన్నారు, వాళ్ళల్లో కెమెరా తీయగలిగే ఆర్ట్ ఉంది. మీ లోపల నన్ను అద్భుతంగా ప్రశ్నించగలిగే శక్తి ఉంది. ఎప్పటిదాకా ఉంటుంది? శరీరం ఉన్నంత దాకా ఉంటుంది. శరీరం లేదనుకోండి, ఈ ఆర్ట్ శరీరాన్ని వదిలిపెట్టింది కదా. బలవంతంగా రాముడి యొక్క బాణం వల్ల వేదం శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకని ఒక శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ వేద శక్తిని మొత్తాన్ని ఎలా అయితే మనం గుళ్ళో పెట్టినటువంటి ఆ అద్భుతమైన కళలన్నీ ఒక కలశంలోకి ఆవహించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. అట్లా రావణాసురుడిలో వేద విద్యని మొత్తాన్ని ఈ లింగంలోకి ప్రవేశపెట్టాడు. ఆయన గొప్ప వీరుడు, శస్త్రాస్త్రాలు చాలా వచ్చినవాడు. అవి తీసుకొచ్చి ఇంకో లింగంలో పెట్టాడు, కళలన్నీ ఇంకో లింగంలో పెట్టాడు. కాబట్టి రావణాసురుడు ఇంత స్థాయి రావణాసురుణ్ణి చిన్నగా చూపించదు, చాలా తగ్గించినట్టు. చాలా అసలు ఎంత ఎంత కింద స్థాయిలో పడేశారంటే రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అంట. రావణ బ్రహ్మ. కానీ ఆయన అశోకవనంలోకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాస్తవానికి ఆయన వర్ణం ఒకటి ఉంది కదా, శరీర రంగు ఒకటి ఉంది కదా. ఆ రంగుల విషయం లేదు. రామ అంటే నీలమేఘ శ్యామ అంటాం రాముడిని. రాముడు ఇట్లా ఉండడాన్ని ఎట్లా మరి అదే అర్థం కాలేదు. రావణాసురుడు తెల్లగా ఉంటాడు, అతనిలో తపస్సు చేసిన వర్చస్సు, అద్భుతమైన తపస్సంపన్నుడు, అనేక వరాలు పొందినటువంటి వాడు. బ్రహ్మదేవుడు ఇట్లా కనిపించేవాడు, పరమేశ్వరుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనానికి అట్లా వెళ్ళిపోతూ ఉండేవాడు. అలాంటి రావణాసురుణ్ణి, అంత తేజోమయమైన రావణాసురుణ్ణి, అతని శిరస్సులు ఇష్టం వచ్చినట్టుగా, ఆ 10 శిరస్సులు వాళ్ళ ఇష్టం, యానిమేషన్ పైకి కిందికి కిందికి పైకి, ఆ గడ్డము కానీ ఆ పెట్టేటటువంటిది కానీ, అంటే రోల్ కరెక్ట్గా తీల. అది ఎలా ఉండాలంటే రావణాసురుణ్ణి మనకి సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు ఒకటి, రామానంద్ సాగర్ గారు తీసిన దాంట్లో రావణాసురుడు వేరు, అట్లాగే ఎన్టీ రామారావు గారు వేసినటువంటి రావణాసురుడి పాత్ర వేరు, అదే విధానంలో ఎస్వి రంగారావు వేసిన రావణాసురుడి పాత్రలు ఉన్నాయి. వాళ్ళు ఎన్ని రకాల మార్పులు చేసినా ప్రధానమైనటువంటి సిద్ధాంతానికి కట్టుబడి చేశారు. కానీ అసలు నువ్వు సిద్ధాంతమే తీసి నా ఇష్టం వచ్చిన డిజైన్లు పెడతాను, రంగులు పెడతాను. ఇప్పుడు గాంధీ గారి వేషం ఒకళ్ళు వేయిస్తున్నారండి, గాంధీ గారి వేషం వేస్తూ టోర్ జీన్స్ అను టీషర్ట్ వేశారనుకోండి, ఏమంటారు జనాలు? అరే ఆ మాత్రం బుద్ధి లేదా, బొమ్మ ఎట్లా గీసావు,
రావణాసురుడికి కూడా గాంధీ గారిని చూపించినప్పుడు కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర, చక్కటి కళ్ళజోడు, ఆయన యొక్క భావ గాంభీర్యం అన్నీ చూపించాలి. అది రాదు. లేకపోతే టోన్ జీన్స్ వేసుకొని యోయో అంటూ వెళ్ళి ఆయన మనకు స్వతంత్రం తెచ్చాడు అని చూపించారనుకోండి సినిమాని, ఏమంటారు అందరూ? లేదండి, కొత్త తరానికి అర్థం కావాలని, ఇవాళ ఉండే మోడర్న్ డే పీపుల్కి బాగా చక్కగా వాళ్ళ రీచబిలిటీలో ఉండాలని మేము ఆయనకి టోన్ జీన్స్ వేసాము, మేము చేతికి కర్ర ఇచ్చాము అంటే ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఒక పాత్రని తీసుకున్నప్పుడు ఆ పాత్ర ఔచిత్యాన్ని, ఆ పాత్ర మనకు అందించినటువంటి మహానుభావుడైన వాల్మీకి అందించాడు, దాన్ని దాటకూడదు. దాన్ని దాటి తీయడం దోషమవుతుంది. కానీ వీళ్ళు ఇక్కడ రాముడు లక్ష్మణుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళే క్రమంలో ఆంజనేయుని కలుస్తారు. ఆంజనేయుడిని కొన్ని క్వశ్చన్లు వేస్తారు. అది రామాయణంలో ఉందా, మూలంలో ఉందా? అది మూలంలో ఇంకో రకంగా ఉంటుంది. ఎట్లా ఉంది అది మూలంలో? ఏమిటయ్యా మీరు ఇలా ఎందుకున్నారు? మిమ్మల్ని చూస్తే తపస్సంపన్నులు అయితే మీరు చక్కగా తపస్సంపన్నులు వేసుకుంటే వేషాలు వేసుకున్నారు. చేతిలో ధనుర్బాణాలు ఏమిటి? ధనుర్బాణాలు క్షత్రియులు కదా పట్టుకుండేది. మీరు మునివేషమా క్షాత్రమా అర్థం కాకుండా ఉన్నారేమిటి? ఎవరు మీరు అంటూ అసలు ఆయన కొలిచి వేస్తాడండి. అతని మాట్లాడే తీరును చూసి ఇది సామాన్యమైనటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు ఆంజనేయ, లక్ష్మణ, ఈ మాట మాట్లాడుతున్నటువంటి వాడు చతుర్వేద పారాయణము తెలిసినటువంటి వాడు, చతుర్వేదాలలో ఉండే లోతుపాట్లు తెలిసినటువంటి వాడు, నవవ్యాకరణ పండితుడైన వాడు తప్ప అక్షరము తీసి ఆ కొత్త అక్షరం కలపలేని విధంగా కొలిచి మాట్లాడటం ఇంకో తరం కాదు, అతను సామాన్యుడు కాదు అని రామచంద్రమూర్తి చెప్తాడు. అంతేగాని సరదాగా ఉన్నట్టుగా సీన్స్ ఏదో కామెడీ చేయడం కోసం మాట్లాడుకున్నట్టుగా ఉండదు. అది లేదు రామాయణంలో. అదెందుకు అసలు? రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్ళిన తర్వాత కదా ఇక్కడికి వచ్చింది. అవును. అసలు రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే రామచంద్రమూర్తి వెంటబడి ఉరుకుతాడా? రామచంద్రమూర్తి దృష్టిలో ఎక్కడ లేనటువంటి దానికి కూడా ఆయన ధనస్సుని సంధించి కొట్టగలడు. అట్లాంటిది లక్ష్యం కంటి ముందు కనిపిస్తూ ఉంటే ఏమీ చేయలేక ఉదాసీనుడై ఒక కొండ అడ్డొచ్చిందని ఆగేటటువంటి క్యారెక్టర్ రాముడిది. రాముడు లక్ష్మణుడు వాళ్ళ దగ్గర ఉన్న శస్త్రాస్త్రాలు ఎట్లాంటివి? అలా సీతమ్మని తీసుకెళ్తుంటే వివశుడై రామచంద్రమూర్తి నిస్సహాయుడై చూస్తూ ఉండడమా? అది రామాయణంలో ఉందా ఎక్కడైనా? నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. రైటో రాంగో నాకు తెలియదు. పాపం ఆలోచన, ప్రతి మనిషికి ఆలోచన రావచ్చు కదా. ఈ హాలీవుడ్ ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన బాహుబలి గురించినటువంటి చర్చ చాలా మటుకు జరిగింది. రాజమౌళి గారు తీసింది. ప్రభాస్ ఏ స్థాయికి వెళ్ళాడంటే చాలా పెద్ద పెద్ద హీరోలను కూడా దాటి వెళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు, దాటాడు కూడా కలెక్షన్లో అన్నిట్లో. ఈ ప్రభాస్ అనేటటువంటి వ్యక్తిని పూర్తిగా అతని హీరోయిజం నుంచి డౌన్ చేయాలి, జనాలందరూ కూడా అతన్ని తిట్టుకుండేట్టు చేయాలి అని పెద్ద ఆలోచన ఏమన్నా జరిగి సినిమా తీశారా అనిపించింది. ప్రభాస్ అంతటి వాడు రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్కు ఒప్పుకొని తను బద్ధుడై ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ ఏ స్థాయిలో తీయాలండి? చాలా జాగ్రత్త ఉండాలి కదా. అంత పెద్ద స్టార్ ఎంత పొరపాట్లు చేశాడంటే రామాయణానికంటే అతీతంగా. ముందు రామాయణం అన్నారు, తర్వాత రామాయణంతో సంబంధం లేదు, ఇది వేరే, మేము తీసాము. ఎలా తీస్తావు? నీ ఇష్టం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ముందరకెళ్ళి కాన్స్టిట్యూషన్ని నా ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రెట్ చేసి నేను పుస్తకం రాశానండి అంటే వెంటనే బొక్కలో దోస్తాడు. మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ని మార్చాలంటే అది మళ్ళీ జడ్జిల యొక్క, ఇతరులైన పెద్దల యొక్క బాడీలు, అనుమతులు ఎట్లా అవసరమో, ఉభయ రాజ్యసభలో లోక్సభలో బిల్లులు ఎట్లా అవసరమో, ఒక రామాయణాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చడానికి నీకు హక్కు లేదు. దానికి ధర్మాచార్యుల దగ్గరికి వెళ్ళి పెద్దలైన వాళ్ళందరూ అంగీకారం తీసుకోవాలి, లేకపోతే అసలు శిక్షార్హుడతను. అంటే మీరు అన్నది ఒక మాట అన్నారు, అంటే ప్రభాసును హీరోయిజాన్ని తగ్గించడం జరిగిన పెద్ద కుట్ర ఏమన్నా అనిపిస్తోంది. నేను తప్పులేదు కదా అనిపించడంలో. ఎందుకంటే ప్రభాస్ నేను ఇందాక మీతో వచ్చే ముందు ఒకటి చూసాను. ఏమని అంటే ఆయన రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ ఆదిపురుషు సినిమా షూటింగ్ 4 రోజులు అయిందట. డైరెక్ట్ లేదండి ఈ సినిమాకు నేను సరిపోగలనా ప్రభాస్ అన్నమాట. మీరు అన్నాక నాకు ఇది డౌట్, నేను కోరిలేషన్ చేస్తున్నా. వారు అన్నారట, నేను ఈ సినిమాకు సరిపోగలనా, న్యాయం చేయగలనా, నేను
ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నట ఆయన. ఉమ్. ఓం రావు చెప్పినట మీరేం వర్రీ అవ్వకండి నేను ఉన్నాను కదా అని అన్నారట. సినిమానేమో చివరికి అన్యాయం జరిగింది, ప్రభాస్కి అన్యాయం జరిగిందండి ఈ సినిమాతోటి. ఆ, అతనికంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఓ మంచి కథానాయకుడు. అట్లాంటి వ్యక్తిని డీఫేమ్ చేసేట్టుగా మూవీ తీశారని అనిపిస్తుంది ఎవరికైనా. నాకెందుకు, ప్రభాస్ని ఇష్టపడే పిల్లలే చాలామంది నాతో అన్నారు. ఉమ్, ఓం రావుత్ కనిపిస్తే మాకు అసలు తన్నాలను ఉందండి అని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు. అవును ఓపెన్గానే అంటున్నారు, ఇంటర్వ్యూల్లో తిడుతున్నారు. అవును అవును అంటే అనేక కోణాల్లో ఆలోచించాలి ప్రతి విషయాన్ని. నిజమే. కానీ దాంట్లో యుద్ధకాండకు మేము పరిమితమైనవని ఒకసారి అన్నారు. రామాయణంలో కొన్ని కాండాలు మాత్రమే తీసుకున్నాము, అక్కడక్కడ సినిమా కాబట్టి కొంత ఏమంటారు ఫ్రీడమ్ తీసుకున్నామని అన్నారు. దాన్ని అంగీకరించవచ్చా? ఎలా అంగీకరిస్తారు? సినిమా కాబట్టి ఫ్రీడమ్ తీసుకున్నాను అని జాతిపితని మార్చలేరని మనం చెప్పుకున్నామా? పెద్ద గొడవ అవుతుందా కాదా? 100%. ఏమండి, సినిమా కాబట్టి నా ఇష్టం వచ్చింది తీసుకుంటాను అని చెప్పి జయలలిత బయోపిక్నో లేకపోతే మన్మోహన్ సింగ్ బయోపిక్నో సోనియా గాంధీ బయోపిక్నో మన ఇష్టం వచ్చినట్టుగా తీస్తే ఊరుకుంటారా పార్టీల వాళ్ళందరూ? ఎవరు వాజ్పేయి గారి బయోపిక్ ఇష్టం వచ్చినట్టు తీయమనండి. ఎవరు ఆయన షార్ట్లు వేసుకున్నట్టు చౌకు ఒక పోగు పెట్టుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు తీయమనండి. తీలేరు కదా. మన కంటి ముందు కనిపించే మానవ మాత్రుల బయోపిక్కే అంగీకరించలేనప్పుడు దీన్ని ఎలా అంగీకరిస్తారు? ఎలా అసలు సినిమాని నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తావు? దీంట్లో వాళ్ళ ఇంట్లోనే ఓం రౌత్ గారు అమ్మమ్మనో ఎవరో ఉన్నారండి, ఆవిడ చీర కట్టుకొని ఉంది, లేదు నాకు నచ్చలేదు నేను బయోపిక్ తీస్తాను మిడ్డీ వేసో చిన్న స్విమ్మింగ్ డ్రెస్ వేసో వస్తే ఊరుకుంటాడా? ఓం రౌతే ఊరుకోడు. అవును, దేని మర్యాద దానికి ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ నమస్కారం ఆవిడకి నేను అంటే చెప్పడం బాధ చెప్పడం కానీ ఉదాహరణ చెప్పారు. అలా చెప్పడం కాదు, ఏం చేయలేమంతే. పరిస్థితి చాలా పొరపాటు చేశారు. మీకు ఆ సినిమాకు వెళ్ళడానికి ముందు ఆ సినిమా మీద మీకు ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది, ఏమని వచ్చింది? నాకు ప్రొడ్యూసర్ గారు శ్యామ్ సుందర్ రెడ్డి గారే సురేష్ శర్మతోటి కబురు పంపించి, మన చిల్కూరు బాలాజీ టెంపుల్లో ఉండే సురేష్ శర్మ గారితో కబురు పంపించి, అయ్యా మీరేమైనా ఎడిషన్స్ డిలీషన్స్ ఏమన్నా ఉన్నా మేము చేస్తాము, ఒక్కసారి మీరు చూసి మీ అభిప్రాయం చెప్పండి. చూడకముందు కొద్దో గొప్ప పాజిటివ్గా అభిప్రాయం చెప్పడానికి మనస్సు అంగీకరించింది. చూసిన తర్వాత ఆ ఉన్న కాస్త మనస్సు కూడా పూర్తిగా పోయింది. మాలాంటి వాళ్ళం అసలు జీర్ణించుకోలేమండి, చాలా కష్టం అది. ఆ సినిమా చూసి జీర్ణించుకోవడము అనేది. ఆ సినిమా పిల్లలందరికీ చూపించి ఒక 7 or 5 ఏళ్ళలో క్విజ్ ప్రోగ్రాం పెట్టాలి. రామాయణంలో ఓం రౌత్ చేసిన తప్పులు 5 ఏళ్ళు పెట్టినా అయిపోవు, అంత అన్ని మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చాడు. 5 సంవత్సరాలు పెట్టిన 5 సంవత్సరాలు క్విజ్ పెట్టుకోవచ్చు. ఓం రౌత్ చేసిన మిస్టేక్స్ ఏమిటి? మీరు ఆదిపురుషులో ఓం రావు చేసిన బ్లండర్స్ ఒక 5 చెప్పండి. చెప్పా కదా, సీతా అమ్మవారు తీసుకెళ్తుంటే రాముడు చూడటం ఏమిటి? ఒకటి అన్యాయమా కాదా? అన్యాయం అది. తర్వాత శూర్పణఖని ముక్కు కోసేటటువంటి సందర్భంలో అక్కడ ఏమైనా అసలు ఔచిత్యమైనటువంటి కథ కానీ, ఆమె ఊరికనే అక్కడ వెళ్ళి మాట్లాడిందా? ఈయన ఊరికనే దండం పెట్టి వెళ్ళిపోయాడా? వెంటనే వచ్చి సీతా అమ్మవారిని ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. శబరిని వెతుక్కుంటూ రాముడు వెళ్ళాడండి, లేదా శబరి వెతుక్కుంటూ రాముడిని వెతుక్కుంటూ శబరి వెళ్ళిందా? ఈ సినిమాలో శబరి వెతుక్కుంటూ వస్తుంది. శబరి ఎక్కడైనా రాముడిని వెతుక్కుంటూ వెళ్తుందా? మీకేమన్నా అవకాశం కనిపిస్తుందా? ఇక యుద్ధంలో లక్ష్మణుడు వెనక నుంచి వచ్చి చెయ్యి గుంజుకొని వెళ్ళి నీళ్లల్లోకి తీసుకెళ్లి మేఘనాథుడిని చంపినట్టు ఉంటుంది. అవును, 14 ఏళ్ళు ఎవరు ఆహార నిద్రలకి దూరం ఉంటారో అలాంటి వాళ్ళు చంపుతారు అని ఉంటుంది. 16 సంవత్సరాలు నిద్రాహారాలకు దూరంగా ఉన్నవాళ్ళు. 14 సంవత్సరాలు ఆయన ఏం తీసుకోలా. 12 ఏళ్ల పాటు మీకు ఇచ్చినప్పుడు కూడా తొడలో కోసుకొని అట్టిపండు పెట్టుకున్నాడు కానీ నోటితోటి తినలేదు. వద్దనకూడదని లోపల పెట్టుకున్నాడు లక్ష్మణుడు. అలాంటి మహానుభావుడిని తీసుకొని వెళ్ళి ఏ విధమైన క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు? ఎక్కడైనా కొంచెం కాకపోతే కొంచెం రాముణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు రావణాసురుడు. 2 సార్లు రావణాసురుడు చావు దప్పి కన్ను లొట్టబోయి లోపల రామచంద్రమూర్తి వదిలిపెడతారు. పో, నీకు ఇంకా ఏమన్నా బుద్ధి వస్తుందేమో, నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు రా, నిరాయుధుణ్ణి నేను చంపను అని. అలా నిరాయుధుణ్ణి చంపను అనగలిగేటటువంటి రామచంద్రమూర్తి క్యారెక్టర్ ఎక్కడా? లక్ష్మణుడి క్యారెక్టర్ ఎక్కడా?
ఇంద్రజిత్తుని లాక్కొని వెళ్ళి నీళ్లల్లో పెట్టి వెనక నుంచి దొంగచాటుగా చంపినట్టు చూపించేది ఏమిటి? అసలు అలాంటి క్యారెక్టరైజేషన్ చెయ్యొచ్చా ఆయన విషయంలో? ఏ విధంగా అయినా సరిపోతుందా? మీకు విఎఫ్ఎక్స్లు అక్కడ చూపించాలి, ఏదేదేదేదో కలలు చేసేసేయాలి అనే ఉద్దేశంతో రకరకాలు. మండోదరి ఏమిటండి? పతివ్రతల్లో ఒకటి. అనసూయ ఎట్లాగో, అహల్య ఎట్లాగో, సీతా అమ్మవారు ఎట్లాగో, ద్రౌపది ఎట్లాగో, తార ఎట్లాగో మండోదరి అంతటి పతివ్రత. ఆమె మొహాన బొట్టు కూడా ఉండదు, సౌమంగళికమైన బొట్టు కూడా ఆమె మొహం మీద కనిపించదు. ఎవడు చెప్పాడు మండోదరి మొహాన బొట్టు ఉండదు, పెట్టకూడదు అని? ఏదైనా రామాయణాల్లో రాసిందా? అవును. తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా, అది ఇంకోటి ఏదైనా తీసాడనుకోండి ఇష్టం వచ్చినట్టు తీయచ్చు. నేను చెప్పా కదా, బయోపిక్ లాంటిది తీసేటప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. రమణాసురుడు బయటికి వస్తున్నప్పుడు మండోదరి తెల్ల వస్త్రంతో వస్తుంది ఆమె, అప్పుడు బొట్టు కనపడదు. మరి నిజం అప్పుడు కాదు, మొత్తం సినిమాలో మండోదరి కనిపించే ఏ ప్రదేశంలోనూ ఆ మొహాన బొట్టు లేదు, కనీసం పైన ఇక్కడ కూడా లేదు. ఎందుకు చేసినట్లు అది? అంటే ఎందుకు డెలివరీ ఎట్లా తిన్నదరక్క, లేదా తెలివి తక్కువ తనంతో, లేదా ఇంకోటేదో చెయ్యాలనే దురుద్దేశంతో. ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. తిన్నదరక్క చేయాలి, తెలివితేటలు లేక చేయాలి, లేదు దురుద్దేశంతో చేయాలి. మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. మూడిట్లో ఏది చేసినా ఆయన డైరెక్టర్ కాదు. ఈ మూడిట్లో ఏది చేసినా, ఎందుకంటే ఇప్పుడు మోడర్నైజ్ చేయడం కోసం, మోడర్న్ పీపుల్ కోసం తీశాడు కదా. మోడర్న్ పీపుల్ అంటే బొట్టు పెట్టుకోకూడదు, అందుకని మండోదరికి కూడా ఉండదు. సీతకు కూడా తీసుంటే అయిపోయేది, బ్రహ్మాండంగా ఉండేది. ఆయన ఇష్టం ఇక ఏదంటే మోడర్న్ పీపుల్ కోసం కదా తీసింది. దేవుడి దేవల్ల జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేయలేదు వీళ్ళందరికీ. లేకపోతే దాంట్లో ఆధునిక డ్రెస్సులు ఉన్నాయి, డ్రెస్సులు కూడా కొత్త. ఇప్పుడు శబరి ఆ చీర కట్టుకొని రావడం, ఆమె ఉండేదే ఆదివాసి. ఆమెకు చీర ఎక్కడిది? ఆ రోజుల్లో చీరలు ఎక్కడిది? లేదు. అంటే చీర ఉండొచ్చు, చీరలు లేకపోవడం ఏం లేదు. ఆ వస్త్రము నార వస్త్రాలు ఉండేవి, నారతోటి, నార బట్టలతోటి ఆ అడవిలోంచే వచ్చేదండి వస్త్రం. మీకు గొప్ప విషయం చెప్తాను, భారతదేశంలో ఆహార పదార్థాలు కానీ, వస్త్రాలు కానీ, పంటలు కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడే. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడో మార్కెట్కి వెళ్తేనే కూరలు కాదు, ప్రతి ఇంట్లో పూర్వం ఉండేది. పల్లెటూళ్ళల్లో ఉండే అందరికీ తెలుసు. పట్నాల్లో కూడా పెద్ద ఇళ్ళు ఉండేవి, చక్కగా కూరలు గీరలు అవసరమైనవి, కొన్ని టమాటాలు, కొన్ని మిరపకాయలు వేసుకునేది. అట్లాగే వస్త్రము అనేది కూడా నారతోటి వస్త్రం తీసేవాళ్ళు, నేసేవాళ్ళు. ప్రతి వాళ్ళ దగ్గర ఆర్ట్ ఉండేది, కళలు ఉండేవి. మనకి బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న సర్వే వేశారు. బ్రిటను, జపాను, అమెరికా, జర్మనీ ఈ నలుగురు కలిసి, అరే మన దగ్గర ఒక 50 ఏళ్ళు వరల్డ్ వార్ అయితేనే మన ఎడ్యుకేషన్ సిస్టము, మన చదువు అన్నీ సర్వనాశనమైనాయి, భారతదేశం మీద 1000 సంవత్సరాలు దాడి జరిగింది కదా, అయినా వీళ్ళకి సంబంధించిన వేద విద్య ఎట్లా బతికుంది? కమిటీ వేస్తే వీళ్ళు ఎప్పుడూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ కాలేదు. ఒక ఊరిని కొట్టడానికి సైన్యం వస్తూ ఉంటే ఈ ఊళ్ళో ఉండే జనమంతా అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళట. ఆ అడవి లోపల మట్టిని తీసి కుండ చేసేవాడట, ఆ అడవి లోపల చెట్టును కొట్టి ఇల్లు కట్టేసేవాళ్ళట, ఆ అడవి లోపల ఉండేదాంతో వస్త్రాలు తయారు చేసుకునేవాళ్ళట, ఆ అడవి లోపలే లోహాలు, వస్తువులు అన్నీ కూడా అక్కడికక్కడ తయారు చేసుకునేవాళ్ళు. మట్టి కుండలు, పాత్రలు, చక్కగా కట్టెలు అన్నీ ఇంకా బతకడానికి అవసరమే. అంటే వీళ్ళు ఎప్పుడు ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ కాలేదు. ఇది ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే. సో అందుకని మీకు జర్మనీలో వెళ్తే రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ అన్నీ కూడా ఇట్లా స్క్రూలతోటి తీసేసి మళ్ళీ రీఫిట్ చేసుకునేట్టు ఉంటాయి. దానికి స్ఫూర్తి మనకు సంబంధించినటువంటి విద్యా విధానం. ఈ రిపోర్ట్ వాళ్ళు రాసిచ్చారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఆదివాసి అనేటటువంటి వాళ్ళ దగ్గర లేదు అని కానీ, బాగా వీడేదో గొప్ప వీడి దగ్గర ఉంది అని లేదు. అన్ని సౌకర్యాలు భారతదేశంలో అంతటా వ్యాప్తి చెందింది. అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అసలు ఎక్కువ తక్కువ అనేది లేదండి, అన్ని టెక్నాలజీస్ ఉండేవి. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే కనుక పాత్రల మధ్య సంభాషణలు, సీతాదేవి దగ్గరికి రవణాసురుడు వచ్చినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణ, అసలు మొట్టమొదలు రవణాసురుడు సీతమ్మను చూసినప్పుడు ఆయన మనసులో ఒక భావన వస్తుంది కదా, వాల్మీకి రామాయణంలో ఏమున్నది, అశోకవనంలోకి వచ్చిన ఆమెను ఎత్తుకెళ్లాల్సిందనే దివ్యమైనటువంటి తేజస్సుతో ఉందని, ఏమిటి అద్భుతము అని ఆశ్చర్యానికి గురయ్యి
తాను భిక్షాటన చేస్తున్నాడు, ఆ ఘట్టం దాకా ఓకే. కానీ రామచంద్రమూర్తి అటెటో మాయా దీనికోసం లేడి కోసం వెళ్ళటము, ఆ బంగారుమయమైన లేడి కోసం, ఆ వెనకాలే లక్ష్మణుడు వెళ్ళటము, ఈ 2 బిట్లు. కానీ అక్కడ అరుస్తారు చూడండి, అరిచేటప్పుడు హే సీత, హే లక్ష్మణ అని అరుస్తాడు. ఇక్కడ డైలాగ్ ఏం పెడతాడు, హే రాఘవ, హే జానకి. క్వైట్ ఆపోజిట్. అంటే పేర్లు కూడా పేర్లు అదే. రావణాసురుడు అని పెడితే సొమ్మేం పోలేదు కదా. లంకేష్, ఏంటి లంకేష్? రామాయణంలో లేదు కదా, అది లేనేలేదు, కాన్వర్ట్ చేసినే లేదు. లంకని ఏలాడు కాబట్టి లంకేశుడు. ఈ విభీషణుడు కూడా లంకేశుడే. అవును, లంకని ఏలాడు. లంకని ఏలిన వాళ్ళందరూ లంకేశులు అవుతారు. రావణుడు అయితే వాడు ఒక్కడే అవుతాడు. అవును, లంకేశుడు అంటే విభీషణుడు కూడా లంకేశుడే. ఇప్పుడు ఆ మాయా లేడి చెప్పే పదం ఏ లక్ష్మణ ఏ సీత, ఈ 2 కదా అనే మాటలు. ఈ మిగతా అన్ని సినిమాలో కల్పితారు. హా లక్ష్మణ, హా సీత పెద్దగా అరుస్తాడు. ఇక్కడ పెట్టేది ఏమిటి, పేర్లు మార్చేస్తారు. అది పేర్లు మార్చడం ఏమిటి? తప్పు కదా, దాంట్లో ఏముందో మూలంలో ఏముందో అది చెప్పాలి. అంతే కదా. అక్కడ ఏం వాడాడు ఆ సమయంలో, పదాలు, శబ్దాలు, అలాంటి శబ్దం ఉండాలి. ఒక్కటైతే బాగుంది, మొదటి నుంచి చివరి దాకా లోపలికి వెళ్తే రామనామం అనేది వినిపిస్తుంది. అదొక్కటే ఆనందపడాల్సిన విషయం సినిమాలోకి వెళ్ళిన తర్వాత. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది బాగుంది. మేఘనాథుడికేమో పూర్తిగా ట్యాటూలు వేసేసాడు, మొత్తం గొంతు దాకా ట్యాటూలు. అరే ఎంత మోడర్నైజ్ చేయాలనుకున్నా మేఘనాథుడు యజ్ఞయాగాది కనీసం ఆలోచన ఉండాలి. చెప్పండి, ఆలోచన ఉంటే ఇంకే. మేఘనాథుడు పూర్తిగా ట్యాటూలు వేసుకొని ఎట్లా పడితే ఎట్లా ఉంటాడా? ఏదో కొత్త సినిమాలో గొప్ప యజ్ఞాలు చేస్తుండేవాడు తెలుసా. అతనికి ఉన్నటువంటి శక్తి చాలా విశేషమైంది. అతను నీళ్లల్లో, అంటే భూమిలో నీళ్లల్లో కాదు, మేఘాలలో సంచరిస్తూ ఉండేవాడు. అందుకే మేఘనాథుడు అని పిలుస్తారు. మేఘాలకే నాథుడు. అటు మేఘాలలో ఈ మేఘం మీద నుంచి ఆ మేఘం మీదకి మాయమైపోయేవాడు, ఆ మేఘం మీద నుంచి ఈ మేఘం మీదకి. దాడి చేసే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కడున్నాడు రా, బాణం వేసేటప్పుడు ఈ మేఘం మీద ఉండేవాడు, బాణం అక్కడికి వెళ్ళే లోపలికి ఇంకో మేఘం మీద నుంచి బాణం వేస్తుండేవాడు. అంత పెద్ద క్షాత్రం ఉన్నవాడు. ఆ కుంభకర్ణుడిని కూడా ఇట్లా తీసిపారేసినట్టుగా చేశారు. ఎంత గొప్ప పాత్ర కుంభకర్ణుడిది. ఆ పాత్ర పెద్ద న్యాయం జరగల. ఇక ఆ వాలి ఈయన కొట్టుకుండేటటువంటి, సుగ్రీవుడు కొట్టుకుండేటటువంటి యుద్ధం జరిగేటటువంటి ఘట్టము చాలా పేలవంగా తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా పేలవంగా ఉంది. వాళ్ళని ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో చూపించకుండా పేలవంగా తీశాడు. వాలి సుగ్రీవుల యుద్ధాన్ని మూల రామాయణంలో ఎట్లా వర్ణించండి? చాలా చక్కగా. అంటే ఇద్దరు ఒకటే రూపంలో ఉంటే రామచంద్రమూర్తికి ప్రధానం అర్థం కాదు ఎవరు అనేది. కాక మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇంకోసారి పిలుస్తుంటే ఆమె భార్య తార చెప్తుంది, నువ్వు మళ్ళీ వస్తున్నాడంటే ఏదో బలం ఉంది, ఎవరో రాకుమారులు వచ్చారని విన్నాను, వెళ్ళకు. తార చెప్తుంది. ఇవన్నీ ఈ విషయాలు లేవు. ఇంకా ఏమిటంటే వాలికున్న గొప్పతనం, సగం బలం గుంజుకుంటాడు. ఎదుటి మనిషిలో సగం బలం తను గుంజుకుంటాడు మహేంద్రుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల. రాముడు వచ్చినా అందుకని చెట్టు చాటు నుంచి కొడతాడు. ఆ ఘట్టాలేవి. అసలు రాముణ్ణి చూపించాలి అంటే నువ్వు వాలిని కొట్టగలవు అని చెప్పడానికి మాకు సాక్ష్యం ఏమిటి అని చూపించమంటారు. ఒక్క బాణం వేసి కొడితే 7 తాళ వృక్షాల్లో ఒకదాంట్లో దిగి 7 తాళ వృక్షాలు కింద నేల కొరిగి బాణం తిరిగి వస్తుంది. అబ్బా, ఇట్లాంటి అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి రాముడిని ఎలివేట్ చేసేటటువంటి. రాముడంటే ఎలాంటి పరాక్రమం కలిగిన వాడు. ఆ రామచంద్రమూర్తి ధనస్సుకి ఒక అష్టోత్తర శతం ఉంది శ్లోకాలు. ఒక్క ధనస్సుకి 108 శ్లోకాలు ఉన్నాయి. అప్పయ్య దీక్షితులు గారు మనవడు రాస్తాడు ఎంత గొప్పదయ్యా అని. కొన్ని వందల అక్షౌహిణీల సైన్యం పోయి అవి విలయతాండవం చేస్తుంటే రామచంద్రమూర్తి ధనస్సులో ఉండే 9 గంటలలో మొదటి గంట కొంచెం ఊగుతుందట. అంటే అంత హాహాకారాలు కొద్దిగా రెజనెన్స్ని ఇవ్వగలవట దానికి. కొంచెం ఊగుతుందట ఆ మొదటి గంట. ఆ 9 గంటలు కూడా ఊగాలి అంటే మొత్తం ప్రళయం రావాలయ్యా, అన్ని విశ్వాలన్నీ మొత్తం లయమైతే తప్ప దానికి ఊగడం రాదు. అలాంటి ధనస్సు రామచంద్రమూర్తి కోదండ శతకాలు. అసలు రాముణ్ణి ఎంత ఎలివేట్ చేయొచ్చో, రాముణ్ణి ఎలివేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈయన ద్వారా రాముణ్ణి ఎలివేట్ చేశారనుకోండి విషయము,
ప్రభాస్ ద్వారా ఎలివేట్ అయితే కొత్త తరానికి ఎస్ రాముడి యొక్క శక్తి ఏమిటి రామాయణంలో అనేది తెలుస్తుంది. అదేం చూపిలేదుగా. ఉరుకుతుంటాడు ఏమిటో రాముడు అట్లా ఉరికే చంచలమైన స్వభావం కలిగిన వాడా? ఇటు నుంచి అటు ఉరుకుతుంటాడు, అటు నుంచి ఇటు ఉరుకుతూ ఉంటాడు. ఎందుకు ఉరుకుతున్నాడు? ఆ ఉరకాల్సిన అవసరం ఏమొచ్చింది? రావణాసురుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఉరుకుతూ ఉంటాడు, ఆంజనేయ స్వామి చేయిలో రేపుతూ ఉంటాడు. అసలు పారిపోయేవాడు వెనకాల రాముడు పడతాడా? వాడు వెనక్కి తిరిగి పారిపోతున్నాడు లంకలోకి. రాముడు మర్యాదా పురుషోత్తముడు. మర్యాద ఎక్కడుంటుందండి? అంతమంది జనంలో సీత రాగానే ఉరుక్కుంటూ వెళ్ళాడు అనుకోండి రాముడికి మర్యాద ఉందా? ఇక్కడ ఆ ఘట్టంలో మాయావి రూపంలో వస్తారు కదా, ఆ వర్ణన ఏమైంది అక్కడ ఇలాగే ఉంటుంది. విభీషణుడు చెప్తాడు, ఒక మాయా సీతని తీసుకొచ్చి చంపేసినట్టుగా చెప్తే విభీషణుడు అంటాడు, పరాయి వాడెవడు సీతని ముట్టుకోలేడు, ఇది మాయా సీత, ఇదంతా వాళ్ళ మాయా. ఆ విషయం రాముడికి తెలియదు. రాముడు ఎట్లా ఉరుకుతాడు మరి? రాముడు ఉరకడు, అక్కడే నిల్చొని ఉంటే మాయ అని చెప్తారు. దీంట్లో కానీ ఇందులో కోస్తున్నప్పుడు ఉరకడు. సీత అక్కడ కనిపించంగానే వెంటనే ఉరుక్కుంటూ వెళ్ళి కౌగిలించుకుందామని ఉరుకుతాడు. అవునవును. రాముడు మొత్తము గెలిచి రావణాసురుణ్ణి చంపిన తర్వాత, సీత నీకేం కావాలో అది చెయ్యి, నువ్వు ఇక్కడే ఉంటా అంటే ఇక్కడే ఉండు. అందరు అగ్నిప్రవేశం అంటారు. దానికంటే ముందు రాముడు చెప్పిన మాట ఏమిటి తెలుసా? నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే ఉండు, నీ మనసుకు ఏది నచ్చితే అది చెయ్యి అని చెప్పాక నేను వస్తా అంటుంది. ఆ తర్వాత ఘట్టం. కాబట్టి ఒక బిట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూల గ్రంథాన్ని చదివి తీయాలి. దీంట్లో నాకు డౌట్, నాకు ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా నేను. సీతమ్మ వారి మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన ఇంత పెద్ద యుద్ధం చేసి లంకకెళ్ళి సీతను తీసుకొని వస్తాడు. అంత ప్రేమ ఉన్న శ్రీరామచంద్రుడు సీతను ఎందుకు పరీక్షించాలనుకుంటాడు? ఎందుకు ఒకరి మాట ఎందుకు వింటాడు ఆయన? ఇది ప్రక్షిప్తమా, లేకపోతే కనుక బుద్ధిపూర్వకంగానే రాముని ప్రేమను ఆకాశం అంత ఎత్తుకు చూపించి మళ్ళీ సీతమ్మని ఎట్లా అనుమానిస్తాడు? ఇది నిజమా? ఇప్పుడు చెప్తా. సీతా అమ్మవారు 3గా విభజించబడ్డది. 1 సత్వగుణ సీత, 2 రజోగుణ సీత, 3 తమోగుణ సీత. ఓ సందర్భంలో రామచంద్రమూర్తికి అన్నీ తెలుసు, రామచంద్రమూర్తికి తెలియదని అనుకోవద్దు. ఎలా అంటే లక్ష్మణుణ్ణి అడుగుతాడు, సీత ఎటెళ్ళింది అంటాడు. అంటే ఇటు చూపిస్తుంటాడు లక్ష్మణుడు, వేరే వైపు చూపిస్తాడు. అటు కాదు ఇటు వెళ్దాం పదా అని తీసుకెళ్తాడు. రాముడికి తెలియకుండా తీసుకెళ్తాడా? చెప్పి మరీ తీసుకెళ్తాడు ఇటు వెళ్దామా అని. రామాయణంలో ఇంకొక రహస్యం ఏమిటంటే, ఈ ఒక సందర్భంలో రామచంద్రమూర్తితోటి ఓ రాత్రి ఒక స్త్రీ కనిపిస్తుంది. లక్ష్మణుడు దూరం నుంచి ఇట్లా చూసి ఆశ్చర్యపోయి అలా కూర్చొని మరుసటి రోజు ఉదయాన్నే, అన్నయ్య రాత్రి మీతోటి ఉన్నది ఎవరు? వదినని తనకి తెలుసు ఎవరు అంటే, అప్పుడు రహస్యం చెప్తాడు. ఆనందరామాయణంలో ఉంటుంది ఇది. నాయన ఇక్కడ ఉంది సత్వగుణ సీత. ఆ రోజు నువ్వు అగ్ని ఏదో గీసా అన్నావు చూడు, అందులో రజోగుణ సీత వెళ్ళిపోయింది. దాటిన తర్వాత తమోగుణ సీతని రావణాసురుడు తీసుకెళ్ళాడు. వాడు తమస్సుతోటి ఉపాసన చేశాడు కాబట్టి ఈ అమ్మ తమస్సుతోటి వాడిని చేరింది. ఉపాసన చేసిన తపస్సు చేసిన ఎవ్వడిని కాదు అంటానికి వీల్లేదు. వాడు తమస్సుతోటి చేశాడు. ఇప్పుడు నేను చేసేది ఏమిటి అంటే, ఆ తమోగుణ సీతని మళ్ళీ రజోగుణ సీతతోటి కలిపి, అంటే అగ్నిని దాటే ఆమె వెళ్ళింది, మళ్ళీ అగ్నిని దాటే ఆయన దగ్గరికి రావాలి. మధ్యలో అగ్ని వచ్చిందా రాలేదా? మళ్ళీ ఆ అగ్నిని దాటి ఆ రజోగుణ సీతలో కలిసి, ఈ రజోగుణ తమోగుణ సీతలు ఇరువురు సంస్కరించబడ్డాక సత్వగుణ సీతలో ఆ 2 వచ్చి లయమైపోతాయి. అది రాముడి లోపల ఉండేటటువంటి నిజ సీత. రైట్, ఓకే, ఇది బాగా మంచి క్లారిఫికేషన్ వచ్చింది నాకు. రాముడు క్షత్రియుడు, రావణ బ్రాహ్మణుడు. అసలు ఒక క్షత్రియునికి ఒక బ్రాహ్మణ రాజుకు, ఒక క్షత్రియ రాజుకు బ్రాహ్మణ రాజుకు మధ్య జరిగిన యుద్ధం ఇది. అవును కదా? అసలు ఇది నాకు ఎందుకంటే మనం అనుకుంటే కూడా అతను అక్కడ లంకను పరిపాలిస్తున్న ఒక బ్రాహ్మణ రాజు, ఇక్కడ ఇతను ఒక అయోధ్యలో క్షత్రియ రాజు. ఈ క్షత్రియ రాజు వద్ద యుద్ధం ఏమిటి అసలు? నాకు వాళ్ళు రాజు, ఇక్కడ రాజు. జనరల్గా అయితే క్షత్రియులు రాజులు కదా, అంటే అక్కడ వాళ్ళు బ్రాహ్మణ రాజులా ఎట్లా? బ్రాహ్మడికి క్షాత్రం చేయడానికి హక్కు ఉంది. ఓహో, మొదటి నుంచి కూడా ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం. పరశురాముడు ఏం చేశాడు? తాను బ్రాహ్మణుడై తపస్సు చేస్తూ కూడా క్షాత్రం చేశాడు.
మీకు యుగంధరుడు కానీ తిమ్మరస్సు కానీ ఈ మంత్రులందరూ కూడా యుద్ధాల్లోకి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళందరూ బ్రాహ్మణులే. ఎవరు? తిమ్మరసు. ఆ, ఏ కృష్ణదేవరాయల దగ్గర ప్రధానమంత్రి. ఆ, ఓకే, అప్పాజీ. యుద్ధాల్లోకి వెళ్ళిన వాళ్ళే అప్పాజీ అందరూ కూడా. వెళ్లకుండా వెనకాల కూర్చొని ఏదో వీళ్ళు వెళ్ళి కొడుతుంటే అక్కడ కూర్చొని రాసేవాళ్ళు కాదు. మంత్రి అక్కడ ఉండాలి, పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు ప్లానింగ్ చెప్తుండాలి, మారుస్తుండాలి, ఏం చేయాలో తెలియాలి. అలా యుద్ధ భూమిలోకి వెళ్ళేవాళ్లే. ఒకవేళ చంపాల్సిన పరిస్థితి వస్తే ఉన్న మంత్రిని కూడా చంపుతారు ఆక్రమిస్తే. అంతే, అయిపోయినట్లే. రాజునే పట్టుకున్నప్పుడు మంత్రి ఏమిటి మరి? మంత్రి తప్పించుకొని పోతే మళ్ళీ మంత్రి ఇంకో సామ్రాజ్యం చేయడు. అందుకని పూర్వము నుంచి మహామంత్రులందరూ కూడా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. సలహాతో పాటు అవసరమైనప్పుడు క్షాత్రము కూడా. ఖడ్గ తిక్కన అని విన్నారా మీరు? తిక్కన సోమయాజీ కవిత్వాలు రాసేవాడు, ఖడ్గం కూడా తీసేవాడు. ఖడ్గ తిక్కన. ఎంతటి ఖడ్గ తిక్కనయ్యా అంటే ఓ సందర్భంలో ఆయన కూర్చొని, ఇప్పుడు నేను మహాభారతం చెప్తున్నాను, నా నోట్లోంచి ఆసువుగా వచ్చే భారతం ఎక్కడ ఆగిపోతే అక్కడ నా చేతిలో ఉన్న పక్కన ఉన్న ఘంటము కత్తిని తీసుకొని నేను నాలుకని కోసేసుకుంటా, ఆగితే ధార అన్నాడు. అంటే ఉన్నట్టుండి ఆగిపోయాడు ఆయన. ఆగేటప్పటికీ ఆయనకి రాసేవాడు వ్రాయస్కారుడు ఎవరు తెలుసా? అందరు ఇప్పుడు కులాలు గిలాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. తిక్కన సోమయాజికి వ్రాయసకారుడు, ఆయన భారతం చెప్తుంటే రాసినటువంటి వాడు మొత్తం కుమ్మరాయన. ఇంకో బ్రాహ్మడు కూర్చొని రాయలే, కుమ్మరాయన రాశాడు. వెంటనే ఆయన, ఏంటి గురువు గారు ఎందుకు ఖడ్గం తీస్తున్నారు అంటే, 4వ పాదం రావట్లేదు, ఏమని చెప్పేద గురునాథ అన్నాడు. వాడి పేరు కురునాథుడు. ఏమని చెప్పేద కురునాథ అంటే, గురువుగారు ఛందస్సు సరిపోయింది, 4వ పాదం వచ్చింది అన్నాడు. అర్థమైందండి? అంతటి పాండిత్యం ఉండేది పూర్వం. మనమంతా ఏదో తెలివి తక్కువ వాళ్ళని తీసి పారేస్తున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి కుల వ్యవస్థ పాతది కాదు, అసలు కాదు. ఈ బ్రాహ్మణ క్షత్రియ ఇది తెచ్చారు కాబట్టి నేను ఒక్క క్లారిఫికేషన్ ఇస్తాను. ఇవాళ రిజర్వేషన్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? నన్ను అడిగితే బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇవ్వాలంట. ఎందుకు అంటే, చదువులు అనేవి మిగతా వాళ్ళకి అందకుండా బ్రాహ్మణులే దాచిపెట్టుకున్నారు కాబట్టి, తెలివితేటలు వాళ్ళకి వెళ్ళినాయి కాబట్టి రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చాము అన్నారు. ఇప్పుడు చెప్పండి, వేదం తెలివితేటలు చదువు అని ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకుంటే వేదంలో ఉత్పత్తి ఎక్కడుంది? ఎడ్యుకేషన్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి? చెప్పుకుంటడం ఎడ్యుకేషనా కాదా? కుండ తయారు చేయడం ఎడ్యుకేషనా కాదా? అలాగే మరి వస్త్రాలు తయారు చేయడం ఎడ్యుకేషన్, ఇంజనీరింగా కాదా? బిల్డింగులు కట్టడం ఇంజనీరింగా కాదా? ఇంజనీరింగ్ స్కిల్స్లో వేల సంవత్సరాల నుంచి బతుకుతున్నది ఎవరు? మిగతా కులాలు. బ్రాహ్మడు వేదం పట్టుకున్నాడు, వాడికి ఏ స్కిల్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు, డబ్బులు లేవు, ఏది ఇస్తే అది యాచిస్తూ దీనంగా బతికారు. ఇప్పుడు చెప్పండి, రిజర్వేషన్ చదువు నుంచి దూరం పెట్టారు అన్నారు కదా, చదువు నుంచి దూరం ఉన్నవాళ్ళు ఎవరు? ఇవాళ ఉన్న మేధావుల వర్గాన్ని అందరినీ అడుగుతున్నా, చదువు నుంచి దూరం ఉన్నవాడు బ్రాహ్మడ, చదువు నుంచి దూరం ఉన్నవాడు మిగతా కులాల? ఇది లాంగ్, ఇది బిగ్ డిస్కోర్స్. ఇది మీరు వాస్తవానికి దీని మీద ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. చేయొచ్చు, బ్రహ్మాండంగా. ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక చేద్దాం దీనికి తప్పకుండా. ఎందుకంటే మీరు చేసిన చర్చ ఇవాళ అనివార్యమైంది, ఒక అవసరమైన చర్చ కూడా. ఇది మళ్ళీ ఎపిసోడ్ కింద బ్రాహ్మడు క్షత్రియుడు అన్ని అక్కడ పోయినా, అక్కడ ఏదో తేడా అడిగారు కాబట్టి, ఎందుకంటే అసలు ఆ తేడాలు ఆ రోజుల్లో లేవంటున్నా. అక్కడ నాకు సమాధానం సరిపోయింది అక్కడ. ఎందుకంటే అంతే, ఆయన రావణ బ్రహ్మ, ఇతను క్షత్రియుడు. ఈ క్షత్రియుడు ఇద్దరి మధ్య యుద్ధం ఏమిటి? సాధారణంగా క్షత్రియుడు వేదం చదువుకున్నాడు, వారి దగ్గర చదువుకున్నారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎవరు? ద్రోణాచార్యుడు బ్రాహ్మడేనా? వీళ్ళందరికీ చదువు చెప్పినవాడు. కౌరవులందరికీ చదువు చెప్పిన ద్రోణాచార్యుడే కదా. అశ్వత్థామ బ్రాహ్మడేనా? కృపాచార్యుడు బ్రాహ్మడేనా? వీళ్ళందరూ యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోయారా లేదా వాళ్ళ బాణాలతోటి? మరి బ్రాహ్మడి యుద్ధం చేస్తున్నాడుగా, చేయకపోవడం ఏమిటి? వాడేమో ఒళ్ళు దాచిపెట్టుకొని భయపడి కూర్చోవాలా? ఇప్పుడు పరాశరుడు కూడా బ్రాహ్మడే కదా. బ్రాహ్మడే. శంతనుడు క్షత్రియుడు. పరాశరుడు చేసుకున్నది ఫస్ట్ లవ్ మ్యారేజే కదా, ఆ లెక్కన చేసుకుంటే మనం. అది మంత్రోక్తమైనటువంటి వివాహాలు మన స్థాయికి ఎక్కేవి కాదు. ఆయన ప్రత్యక్షంగా కలవల, వీళ్ళ తపస్సును అందులోకి ప్రవేశపెడతారు. అంటే ఇద్దరు తెలిసి పిల్లల్ని కన్నదానికి, ఇద్దరి దగ్గర నుంచి ఓవమ్ము అను ఇది తీసుకొని టెస్ట్ ట్యూబ్లో పుట్టించిన దానికి తేడా ఉంటుందా? ఉండదా? తేడా ఉంటుంది. కానీ డిఎన్ఏ అదే ఉంటుంది కదా. డిఎన్ఏ అదే ఉంటుంది. ఇక్కడ డిఎన్ఏ మాట్లాడుకోవాలి కాబట్టి ఆ వ్యవస్థ మొత్తం అదో పెద్ద చర్చ. ఇప్పుడు రామాయణంలో మనం ఆదిపురుషులో ఈ ఉత్పత్తికి సంబంధించిన ప్రజలు ఎవరు కనబడరు. అసలు
అది లేకుండా రామాయణం ఉంటుందా? ఎక్కడా లేదు. రాముడు జీవించింది మొత్తము అందరి గురించి. రాముడు రామరాజ్యం అంటేనే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ ఆనందపడేటటువంటి రాజ్యం. అది చూపిలా. అసలు ఎంతసేపు ఉన్నా మీకు ఒకటి చెప్పనా, ఆయన వెళ్ళింది ఎక్కడి నుంచి? అరణ్యకాండ నుంచి తీసుకున్నాడు. అవును, అరణ్యకాండ. ఇప్పుడు అరణ్యకాండలోకి రామచంద్రమూర్తి వెళ్ళాక ఋషుల్ని కలుస్తాడు. ఒక్క ఋషి పేరు ఎవరైనా చెప్పారా? మొట్టమొదట రాక్షసుల్ని పటాపటా బాణం తీసుకొని కొట్టి ఎగిరి అటు కొట్టి ఒకటేదో వచ్చి ఇట్లా రాముడిని ఎత్తుకొని వెళ్ళి పక్కన పడేసి, రాముడిని ఎత్తుకెళ్ళి పక్కన పడేయటం ఏంటి మీకు? అసలు ఆ బిట్స్ ఆది పురుషులో రాముడిని ఎలివేట్ చేస్తున్నాడా, డిగ్రేడ్ చేస్తున్నాడా? వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళ పేర్లు చెప్పాలిగా కనీసం. ఖరదూషణాదులు అని రావణాసురుడి యొక్క సోదరులు. రావణుడు ఎంత బల సంపన్నుడో అంత బల సంపన్నుడు అని చెప్తారు ఈ ఖరదూషణాదులు. వాళ్ళందరినీ నిర్జిస్తాడు. 14,000 మంది సైన్యాన్ని రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఇద్దరే కలిసి మొత్తము ధనుర్బాణాలతో నిర్జించి ఇంత చిన్న ఘాటు లేకుండా బయటపడతారు. అందుకని రావణాసురుడు భయపడతాడు. నాతోటి సమానమైన బల సంపన్నులైన ఖరదూషణాదుల్ని చంపాడంటే వీడెవడరా అని శూర్పణఖ వెళ్ళి చెబితే అప్పుడు దొంగతనంగా తీసుకొని వెళ్తాడు. భయపడతాడు రావణాసురుడు రాముడికి. అప్పటికే భయం ఉంది. లేకపోతే రావణుడికి ఉన్న బలానికి రాముడిని కొట్టి తీసుకెళ్ళాలి కదా. ఎందుకు తీసుకెళ్ళా? దొంగచాటుగా ఎందుకు పెట్టాడు? మాయావిని ఎందుకు పంపించాడు? రాముడి యొక్క బలం బాగా తెలిసినవాడు రావణాసురుడే. అది కాబట్టి రామాయణం అనేది చాలా విచిత్రమైన డిఫరెంట్ ఘట్టం. అశోకవనంలో సీతమ్మ వారు కూర్చున్న చెట్టు ఏం చెట్టు? దీంట్లో శింశుపా వృక్షము అంటారు. శింశుపా వృక్షం. ఆ వృక్షం కింద ఆవిడ కూర్చోను. ఇందులో గ్రాఫిక్లో అది 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 ఏం చెట్టో, ఎందుకు పెట్టాడో చెట్టు, ఏ అవసరంతో పెట్టాడో దాన్ని అశోక వనం అన్నారు. ఒక్క చెట్టు తప్ప వేరే అన్న కనిపించినాయా? ఏం లేదు. ఆంజనేయ స్వామి ఏమైనా అటు ఇటు పీకాడా? అసలు సీతా అమ్మవారి ముందు ఆంజనేయ స్వామి రాక్షసులను చంపినట్టుందా? ఆమె అనుమతి తీసుకొని వనంలోకి వెళ్తాడు, పీకడం మొదలు పెడతాడు. అప్పుడు వస్తాడు ఒక్కొక్కడు. అక్షయ్ కుమారుడు వచ్చాడు. అక్షయ్ కుమారుడిని చంపిందే లేదు, చూపిలా. ఏం చూపించలేదు. అసలు ఆంజనేయ స్వామి వారి యొక్క బలం ఎంత గొప్పది అని చూపించే ఘట్టం అక్కడ లేదు. ఎలివేట్ చేయాల్సిన ఘట్టాలు ఏవైతే ఉంటాయో ఆంజనేయ స్వామిని కానీ రామచంద్రమూర్తిని కానీ ఆ ఘట్టాలు వాంటెడ్గా చూపించలేదు. ఎక్కడెక్కడైతే ఈయనను తీసుకెళ్ళాడో గబ్బిలాలు ఎత్తుకుపోయినట్టు రాముణ్ణి, అవేవో కొట్టినట్టుగా, ఓ పాము వచ్చి టక్కుమని కరిస్తే ఆ విభూషణుడి భార్య అన్ని సలహాలు చెప్పినట్టు, అక్కడ ఉండేటటువంటి వైద్యుడు వచ్చి చెప్తాడు ఆ విషయాలు. లంకలో విభీషణుడికి సన్నిహితుడు. అవేవీ లేవు. అసలు డైలాగ్ డెలివరీ కూడా చాలా పేలవంగా రాశాడు. ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి మీకు అంతెందుకు, ప్రభాస్ సినిమా రాజమౌళి తీసింది ఒకటి ఉంటుంది, ఛత్రపతి అనుకుంటా. అందులో ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తున్నప్పుడు సంస్కృతంలో అద్భుతమైనటువంటి ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి పెట్టి తీసుకొని వెళ్తాడు. ఆ ఎలివేషన్ ఏ స్థాయిలో ఉంటుంది? రావణాసురుడు శివోహం శివోహం అంటాడా? కూర్చోవడం మొదలుపెట్టడమే శివోహం అని మొదలు పెడతాడు. అతను శివోహం అనే స్థాయిలో లేడు. ఆ బిట్స్ని ఒక మిస్టేక్ కాదండి. ఇప్పుడు నాకు మీరు కదిలిచ్చి మాట్లాడిస్తుంటే ఒక్కొక్కటి గుర్తొస్తోంది, ఎన్ని తప్పులు ఉన్నాయో. ఇంకా మీరన్నారు 5 ఏళ్ళు క్విజ్ పెట్టచ్చు మనం. 5 years అన్నారు. 5 ఏళ్ళు క్విజ్ పెట్టినా ఓం రౌత్ రామాయణంలో చేసిన తప్పులు పూర్తిగా 5 సంవత్సరాలు. రామాయణంలో పిడకల వేట అని చెప్తే ఇదివరకుట్లో రామాయణంలో పిడకల వేటే ఉంటుందిరా అని అనుకుండేవాడిని. రామాయణంలో పీడకల వేట ఆమె సీత పక్కన కూర్చుండేటటువంటి రాక్షసికి వస్తుంది, త్రిజట అనే రాక్షసికి ఓ పీడకల. ఆ పీడకల వేట కాస్త పిడకల వేట చేశారు. ఇప్పుడు రామాయణంలో నిజమైన పీడకల ఏమిటయ్యా అంటే ఓం రౌత్ తీసిన సినిమా. ఇంతకు మించిన పీడకల ఇంకోటి ఉండదు. రాత్రిళ్ళు అవే వస్తాయి. అవి ఆ బొమ్మలు ఏమిటో, ఆ విఎఫ్ఎక్స్లు ఏమిటో, ఆ కోతులు ఏమిటో ఇష్టం వచ్చినట్టుగా తీశారు. త్రిజటకు వచ్చిన పీడకల ఏమిటి అంటే ఈ మొత్తము అంతా కూడా లంక నాశనం కాబోతోంది అనే కళ ఆమెకు ముందే వచ్చింది, అడ్వాన్స్. అందుకనే చెప్తుంది మిగతా వాళ్ళతోటి, ఆమె జోలికి వెళ్ళొద్దు, ఇది సామాన్యమైన విషయం కాదు, నాకు ముందే గోచరమైంది ఏం జరగబోతోందో అని. వాడెవడో రామాయణంలో పీడకల వేట, పీడకల ఎక్కడొచ్చిందో దాని వేట అని రాస్తే వీడెవడో ఆ పీకి దీర్ఘం తీశాడు, పిడకల వేట అని రాశాడు. అట్లా ఎవడి
మనసుకి ఏది దోస్తే అది అయిపోతాం. ఇట్లనే ఓమరావతి లాగా మంచి పోలిక చేసిండ్రు. ఆంజనేయుడు సీతను చూసిన తర్వాత రాముని దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన మొట్టమొదటి చెప్పే డైలాగ్ ఏమిటి? అసలు రాముడు దగ్గరకు ఆయన వచ్చే లోపలకే రాముడు ఆల్రెడీ తీసుకొని రావడం, సముద్రానికి వారధి కట్టడానికి మాట్లాడటం, ఆంజనేయ స్వామి ఇంకా తిరిగి రాడు, అప్పుడే వారధి కడుతున్నారు. ఆంజనేయ స్వామి వచ్చి చూచితి సీతను, నేను సీతని చూశాను అంటాడు. సీతని చూశాను అన్నాడు, చూశాను సీతని అంటాడు. ఎందుకయ్యా అంటే సీత అనగానే ఉందో పోయిందో అని హార్ట్ అటాక్ వస్తుందేమో అని. నవవ్యాకరణ పండితుడు కదా, సీత అంటే తర్వాత ఏంటి తెలియదు కదా. చూశాను అన్న తర్వాత సీత వచ్చిందంటే నిర్భయంగా ఉంటాడు మనిషి. అంత కొలిచి మాట్లాడేవాడు ఆంజనేయ స్వామి. అలాంటి ఆయనకి చాలా పేలవంగా చిన్న స్థాయిలో డైలాగులు పెట్టారు. ఒకటి కాదు, నాకు ఇప్పుడు మీరు అడుగుతుంటే కొంచెం కడుపు దరుక్కుపోతుంది. చూచితిని సీతను, చూచితి సీతను, సీతను చూచితి అనలే. ముందు సీత అంటే హార్ట్ అటాక్ రాదు, సీత ఉందో పోయిందో, తర్వాత డైలాగ్ వినగలిగే శక్తి గుండెకు ఉందో లేదో. ఎక్సలెంట్. అట్లా ఉంటుంది. దీంట్లో డైలాగ్ ఏమో ఆడపిల్లల్ని ఏమనంటే కనుక నేను చంపేసి వస్తా అని చెప్పేసి వచ్చిన. అసలు అది కాదు, అప్పటికే వారధి కడుతున్నాడు. ఈయనను ఎందుకు పంపించాడో తెలియదు. ఆమె చేతు గాజు ఇచ్చిందా, తలలో ఉండేటువంటి చూడమని ఇచ్చిందో ఎవడికి తెలియదు. చివరి గాజు అని తెలిసేది, మనం ఎప్పుడో చూస్తాం. ఇచ్చాడు గాజు, కానీ ఇచ్చేది గాజు కాదు కదా, చూడమని ఇస్తుంది. ఏ గాజుని తీసి ఇట్లా పెడతాడు. అంటే ఇష్టం ఇంకా అతనికి ఏది తోస్తే అది. ఓం రౌత్ యొక్క సంస్కారం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, తిరుమల గుడికి వెళ్ళి నువ్వు రామాయణం తీసినటువంటి వాడివి, వెంకన్నకి దండం పెట్టుకొని బయటికి వచ్చి సీత పాత్రలో ఉండేటటువంటి అమ్మాయిని కౌగిలించుకొని అందరూ చూస్తుండగా బాహాటంగా కెమెరాల ముందు ముద్దు పెట్టుకుండేవాడి మానసిక పరిస్థితి ఏది? ఆ మానసిక పరిస్థితి వాడా రామాయణం తీసేది. అక్కడే అతని ప్రవర్తనలోనే రామాయణానికి అనర్హుడని తెలుస్తోంది. ఆ వివాదమైంది, అప్పట్లో చాలా పెద్ద వివాదమైంది. తప్పు కదా అది. స్వామివారి గుడి ముందు బయటకు వచ్చిన బడే మాట్లాడడం. బాలకృష్ణ నయనతార తీసిన సినిమాలో జనాలు టీయర్స్ వచ్చాయి. మరి ఈ సినిమా ఎందుకు ఇంత వివాదం? ఇప్పుడు రామాయణం తీస్తే మొక్కుతారు. బాపు తీసిన సినిమాలో అది ఒక మంచి బొమ్మలాగా చైతన్యమయంగా ఉంటుంది. రౌత్ అంటే ఏంటి? రాయి. అవునా? ఇది పాషాణంలాగా తీశాడు, పేరు నిలబెట్టుకున్నాడు, రౌతులాగా తీశాడు. అంటే ఓంకారము అనేటటువంటిది చైతన్యం. చైతన్యాన్ని రాయిని చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఓం రౌత్. అంతే, అట్లా చేశాడు. ఇప్పుడు దీంట్లో జిఆర్ స్వాముల వారు ఆ సినిమా బాగుంది అనే ఒక కాంప్లిమెంట్ కూడా వచ్చినట్లు వచ్చింది. నేను చదివిన, ఎక్కడ చదివినది. మరి దాని గురించి ఏమంటారు? మరి ఆయన బాగుంది అని చెప్పారని నేను వినలేదు, కానీ ఆడియో ఫంక్షన్కి ఆయన వెళ్ళినట్టున్నారు. ఆడియో పెద్ద రిలీజ్ ఫంక్షన్ నాటికి బహుశా ఆయన సినిమా చూసారో చూడలేదో, చూసుండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఒకవేళ చూసి కామెంట్ చేస్తే వారు ఎందుకు గొప్పగా అన్నారనేది వారిని అడగాలి. ఓకే, చూడకుండా కామెంట్ చేస్తే ఇక మీదట ఎప్పుడైనా ఆచార్యులైన వాళ్ళు, పెద్దవాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళాలి అన్నప్పుడు ఆలోచన, ఆయన ముందు ఒకసారి చూపించు, మాకు నచ్చితే మేము వస్తాము అనే ఒక దీనిని పెట్టుకొని వెళ్ళాలి అనే సూచనప్రాయంగా ఉంది. అందరినీ విశ్వసించలేము ఈ రోజుల్లో అన్నదానికి సూచనగా. సాధారణంగా ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళని ముందు అడుగుతారు, ఎందుకంటే మీరు అధ్యయనం చేసి ఉంటారు, కొంత ఎక్కువ తెలుసు అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి అట్లా చెప్పడం, చూడకుండానే స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది కూడా. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు. నేనైతే ఒక్కటి చూశాను, బాహుబలి అంటే రామచంద్రమూర్తే, నిజమైన బాహుబలి రామచంద్రమూర్తి. అది బాగుంది స్టేట్మెంట్, ఇవాళ జనాలకు అర్థమయ్యేట్టుగా అక్కడ దాకా ఉంది. కానీ సినిమా వాళ్ళతోటి వెళ్ళాల్సి వచ్చినా, సినిమా వాళ్ళ ఫంక్షన్లలోకి వెళ్ళాల్సి వచ్చినా, అక్కడ ఉండేటటువంటి నటీనటుల మధ్యలోకి వెళ్ళాల్సి వచ్చినా, వాళ్ళు చేసిన పనేమిటి అనేది పూర్తిగా తెలుసుకొని వెళ్ళటం మంచిది. ఎప్పుడైనా అక్కడ తెలియకుండా ప్రాపర్గా దాన్ని తెలుసుకొనే వెళ్ళాలి ఆచార్యులైన వాళ్ళు. అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ మాకు ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు, మేము ఆచార్యుల్ని ఏమనలేం, చూసిన దారుణాన్ని మాట్లాడకుండా ఉండలేం, అలాంటి పరిస్థితి లేకుండా ఉంటుంది. ఆదిపురుషు సినిమా అసలు మనం సినిమాతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడినాం. ఇంకొక డిస్కోర్స్ కూడా అనుకున్నాం మనం, భారతీయ సమాజంలో వచ్చిన మార్పులు ఏమిటి, కొందరికి ఇట్లా ఎందుకున్నారు, కొందరు అట్లా ఎందుకున్న ఒక చర్చ కూడా, మీరు ఒక చర్చ అన్నారు మీరు. వీలైతే ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పార్ట్ 2 కూడా పెట్టుకుందాం దాని మీద. ఆదిపురుషు సినిమా మీద ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మిమ్మల్ని రివ్యూ ఇవ్వమన్నాం మేము, ఏం చెప్తారు మీరు ఒక మాటలో?
రామాయణాన్ని పూర్ణ భ్రష్టుత్వం పట్టించినటువంటి పుస్తకాలు చూశాను నేను ఇంతకుముందు. రామాయణ విషవృక్షం అవన్నీ. రామాయణాన్ని పూర్ణ భ్రష్టుత్వం పట్టించగలిగిన ఆది పురుషుణ్ణి ఓం రౌత్నే చూశా. మొట్టమొదటి వాడే రామాయణాన్ని, ఈ చిత్రాన్ని ఇంత నాశనం చేసినవాడు. ఆయన తప్ప ఇంకెవరు లేరు. ఇదే నేను ఇచ్చే రివ్యూ. రైట్ సార్, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. రామాయణం అంటే ఏమిటంటే ఎంతో కొంత చెప్పగలిగేవారు. అలాంటి సినిమా, అలాంటి ఒక అంశం పైన వచ్చిన సినిమా, ఆ సినిమాలో ఉన్న అంశాలు, ఆ సినిమా దేన్ని ప్రతిబింబంగా నిలబడింది ఏ అంశానికంటే శర్మ గారు చెప్పిన అంశాలు, అందులో ఉన్న మంచి చెడులు, లోటుపాట్లు ఆదిపురి సినిమాకు సంబంధించినవి ఇవి. థ్యాంక్ యూ.